హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టతను తెలియచేయటం జరిగింది. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా జర్నీ విజయవాడ నుంచి ద్వారకా తిరుమలకు ప్రారంభించాము. విజయవాడ నుంచి ద్వారకా తిరుమల 100 కిలోమీటర్ల దూరం, ఏలూరు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సుల ద్వారా ఈజీగా చేరుకోవచ్చు. రైలు ద్వారా ద్వారకా తిరుమల చేరుకోవాలంటే ముందుగా భీమడోలు రైల్వే స్టేషన్ చేరుకోవాలి. అక్కడ నుండి ఆటోలో భీమడోలు బస్టాండ్ చేరుకొని ఆ బస్టాండ్ నుండి బస్సు ద్వారా ద్వారకా తిరుమల ఈజీగా చేరుకోవచ్చు. భీమడోలు నుంచి ద్వారకా తిరుమల 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో శేషాద్రి కొండపై వెలిసిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయమును చిన్న తిరుపతిగా భక్తులు కొలుస్తారు. భక్తాభీష్ట వరదాయకునిగా, సర్వాలంకార శోభితునిగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ గోచరమవుతారు. స్థల పురాణం ప్రకారం ద్వారకుడు అనే మహర్షి చిరకాలం తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. వృద్ధాప్యంలో రాలేని స్థితిలో స్వామివారిని వేడుకోగా ద్వారక మహర్షి తపస్సుకు మెచ్చిన స్వామివారు, నేను శేషాద్రి కొండపై ఒక చీమల పుట్టలో వెలిశానని చెప్పగా అక్కడికి వెళ్ళి చూడగా స్వామివారి విగ్రహం కనిపించినది. అలా ఆ శేషాద్రి కొండపై అక్కడే దేవాలయమును నిర్మించారు. అలా ద్వారక మహర్షి పేరు మీదుగా ఆ ప్రాంతం ద్వారకా తిరుమల అయ్యింది. త్రేతాయుగంలో ఈ క్షేత్రాన్ని ఇక్ష్వాకు వంశీయులైన అజమహారాజు, దశరథ మహారాజు, శ్రీరామచంద్రుడు వారి వారి కాలాల్లో ఇక్కడ కొలువైన వెంకటనాథుని దర్శించుకొని పునీతులైనట్లు క్షేత్ర పురాణం మనకు తెలియచేస్తోంది. ఈ ద్వారకా తిరుమల క్షేత్రం కృష్ణ గోదావరి జీవనదుల మధ్య శేషాచలం అనే కొండపైన స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇక్కడ గుడిలో ఒకరు స్వయంభూ స్వామివారు, మరొకరు ప్రతిష్ఠ చేసిన స్వామివారు ఉండుట వల్ల స్వయంభూ స్వామివారికి వైశాఖం మాసంలోనూ, ప్రతిష్ఠిత స్వామివారికి ఆశ్వయుజ మాసంలోనూ ఇలా 2 సార్లు బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతాయి. ఈ క్షేత్రంకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే గర్భాలయములోని మూల విరాట్ విగ్రహాలకు అభిషేకములను ఇక్కడ నిర్వహించరు. ఈ దేవాలయం ఆధ్వర్యంలో గో సంరక్షణ ప్రక్రియ ఓ యజ్ఞంలా కొనసాగుతోంది. నిత్య కళ్యాణం పచ్చతోరణముగా ద్వారకా తిరుమల వైభవంగా పరిణయమిల్లుతోంది. ఆగమ విధి విధానాలతో ఈ క్షేత్రంలో నిత్య నైవేద్య ప్రక్రియలు, ఉత్సవారంభాలు కొనసాగుతాయి. దక్షిణ భారతదేశంలో దక్షిణ దిశగా గర్భాలయ ముఖద్వారం కలిగిన ఏకైక ఆలయం ఈ ద్వారకా తిరుమల. స్వామివారిని దర్శించి తమ మొక్కులు చెల్లించుట వల్ల కోరికలు నెరవేరటమే కాక సంపద వృద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ప్రతి శుక్రవారం, శనివారం, ఏకాదశి, అమావాస్య మరియు పౌర్ణమి, పునర్వసు, సంక్రమణాది రోజులలో ఈ ఆలయ ప్రాంగణములో ఉన్న 4 మండపాలలో విశేష ఆరాధనలు, కైంకర్యములను నిర్వహిస్తూ ఉంటారు.
పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కులను అక్కడకు వెళ్ళలేని వారు ఇక్కడకు వచ్చి ఆ మొక్కులను తీర్చుకున్నా గాని అదే ఫలం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ టెంపుల్కు అతి దగ్గరలో శివాలయం కూడా కలదు. తప్పక దర్శించండి. ఈ ద్వారకా తిరుమల వెళ్ళిన వారు ఇక్కడ తప్పక దర్శించుకోవలసిన మరో దేవాలయం శ్రీ కుంకుళ్ళమ్మ దేవాలయం. ఈ దేవాలయంను కూడా తప్పక దర్శించండి. ఈ ద్వారకా తిరుమలలో నైట్ స్టే చేయటానికి దేవస్థానం వారి రూములు అందుబాటులో ఉంటాయి. ఆ రూమ్స్ కావలసిన వారు దేవస్థాన సిబ్బందిని ఇక్కడ సంప్రదించగలరు. ఈ టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపెన్ చేయబడి ఉండును. ఒక్క మంగళవారం మినహా మిగతా రోజులలో ఈ టెంపుల్ హెవీ రష్గా ఉంటుంది. ఈ టెంపుల్ని సందర్శించాలి అనుకున్న వారు ఈ విషయాన్ని గమనించగలరు. ఈ టెంపుల్కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు అందించానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.